way man can come to God. మనిషి దేవుని దగ్గరికి రాడే ఒక్కటే విధానం ఉన్నది. God loved us. దేవుడు మనల్ని ప్రేమించాడు. He came as a human being. ఆయన మానవునిలాగా వచ్చాడు. And he died for us on the cross. మన కొరకు శిలువ మీద చనిపోయాడు. When the body of Jesus was crucified, యేసు ప్రభు యొక్క శరీరము శిలువ వేయబడినప్పుడు the veil in the temple was torn from the top to the bottom. Priests came trembling. యాజకులు వణుకుతా వచ్చేవాళ్ళు. ఎక్కడైనా మిస్టేక్ అయిందా చచ్చిపోతాము. They came trembling. వాళ్ళు వణుకుతా అక్కడికి వచ్చేవాళ్ళు. But now, కానీ ఇప్పుడు we have a high priest. మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. Tempted in all points like us. మనలాగానే ప్రతి విషయంలో శోధింపబడిన వ్యక్తి. But without sin. కానీ పాపం లేకుండా. Therefore, అందును బట్టి he understands us. మనల్ని ఆయన అర్థం చేసుకోగలడు. He sympathizes with us. ఆయన మనతో సహానుభవం కలిగినవాడు. Somebody at the right hand of God. దేవుని కుడి పక్షంలో మనకెవరో ఉన్నారు. It is not Mother Mary. అది మేరీ మదర్. It's not Saint Vincent or Saint Paul. పరిశుద్ధమైన సెయింట్ పాల్ కానీ విన్సెంట్. Christ who died for our sins. మన పాపం కొరకు చనిపోయిన క్రీస్తు. అది one God, ఒక్క దేవుడు, one mediator, ఒక్క మధ్యవర్తి. our faith should be in Jesus. మన విశ్వాసం యేసు ప్రభులో ఉండాలి. Hallelujah. When you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు you should pray in Jesus name. యేసు నామములో మీరు ప్రార్థన చేయాలి. In Jesus name. యేసు నామములో. Brother sister, సోదర సోదరి, you come to God in Jesus name. యేసు ప్రభు నామములో దేవుని దగ్గరికి రండి. With the promises which are a and amen in Christ. క్రీస్తులో అవును ఆమేన్ అన్నట్టుకున్న వాగ్దానాలు పట్టుకొని రావాలి. Let us come boldly to the throne of grace. కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా వెళ్దాం. Whenever you come in prayer, మీరు ఎప్పుడైతే ప్రార్థనలో వస్తారో 3 checklists, 3 పట్టికలు చూసుకోండి. 3 hindrances to prayer. 3 ఆటంకాలు ప్రార్థనకున్నవి. Sin, ఒకటి పాపము, broken relationships, మరి తెగిపోయిన సంబంధాలు, no faith. మరి విశ్వాసం లేని పరిస్థితి. One with myself, ఒకటి నాకు చెందినది, one with others, ఒకటి వేరే వాళ్ళతో, and third with God. మూడవది దేవునికి Let సంబంధమైనది. us correct our life. మన జీవితాలు సరి చేసుకుందాం. You will have confidence in prayer. నీకు ప్రార్థనలో ధైర్యం ఉంటుంది. Amen. Today, brother sister, as we come to God, ఈ రోజు దేవుని దగ్గరికి వెళ్తున్నాక సోదర సోదరి, whenever you pray, మీరు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారు, when you have morning prayers, మీకు ఉదయకాల ప్రార్థనలు ఉన్నవి, take couple of minutes, కొన్ని నిమిషాలు తీసుకోండి. remember this word, ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. check up your life. మీ జీవితాన్ని పరీక్షించుకోండి. Praise the Lord. And let me add one more thing here. ఇంకో విషయం కూడా కల్పనివ్వండి ఇక్కడ. Let me just say that quickly, and probably I'll close with that. మరి త్వరగా చెప్పి ముగించనివ్వండి. It is with this righteousness, ఈ యొక్క నీతిని బట్టి brother, we also have burden. మనకు భారం కూడా ఉంటుంది. Do you know why we don't have burden sometimes? కొన్ని సార్లు మనకు భారం ఎందుకు ఉండదో తెలుసా? No love for the lost. నశించు వారి ఎడల ప్రేమ. You know, the Bible shows us, బైబిల్ చూపిస్తుంది, when we accept Christ, మనం క్రీస్తుని the love అంగీకరించినప్పుడు of Christ is poured out in our heart. దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి You ఉన్నది. have love automatically. నీకు అదే విధంగా ప్రేమ వస్తుంది. It is not your love. అది మీ ప్రేమ కాదు, It is God's love. అది దేవుని ప్రేమ. Your love has a limit. మీ ప్రేమకు ఒక పరిమితి ఉన్నది. God's love can bear all things, believe all things, hope all things, endure all things. దేవుని ప్రేమకు అన్ని కూడా భరించగలదు, అన్నిటిని నిరీక్షించగలదు, అన్నిటిని కూడా సహించగలదు. Brother sister, సోదర సోదరి, it is the love of God. అది దేవుని ప్రేమ అయి ఉన్నది. Holy Spirit brings it. పరిశుద్ధాత్మ తీసుకొస్తుంది. Now please listen. ఇప్పుడు వినండి. Please listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. You know, when we sin, మనం పాపం చేసినప్పుడు, or when we keep bitterness, లేనట్టయితే మనం చేదు అనుభవం పెట్టుకున్నప్పుడు, you know what else we are doing? మనం ఏం చేస్తున్నామో తెలుసా? We are grieving the Holy Spirit. పరిశుద్ధాత్మను మనం దుఃఖపరుస్తా We are ఉన్నాం. not led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతలేము. We are grieving the Holy Spirit. మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తా ఉన్నాం. The result is, దాని ప్రతిఫలం ఏంటంటే, we cannot have the peace, the power, the guidance and the burden that the Holy Spirit gives. సమాధానము, శక్తి, నడిపింపు పరిశుద్ధాత్ముడు ఇచ్చే ధైర్యం కూడా మనకు ఉండదు, భారము. అర్థమైందండి? Hello, yes or no? You know, it is and therefore you cannot see the burden. అందుకని బట్టి మీరు భారం చూడలేరు. What does the Bible say? బైబిల్ ఏమని 1 చెప్తుంది? John 2:15 says, మొదటి యోహాను 2:15 చెప్తుంది, love not the world or the things of the world. లోకమును కూడా ప్రేమించకండి. If anyone loves the world, ఎవరైనా లోకమును ప్రేమించినట్టయితే the love of the Father will not be in him. తండ్రి ప్రేమ వాళ్ళలో నివసించదు. Did you hear that? మీరు అది విన్నారా? వింటున్నారండి? How can you lose the love? మీరు ఏ విధంగా ప్రేమ కోల్పోగలరు? Brother, I used to cry for souls. సహోదరుని నశించు ఆత్మల గురించి మొరపెట్టేవాడిని. Today I don't feel like crying. ఈ రోజు నాకు మొరపెట్టే I ఆశ don't లేదు. feel like praying. నాకు ప్రార్థన చేసే ఆసక్తి లేదు. You lost that love. ఆ ప్రేమను కోల్పోయావు. How? ఏ విధముగా? You loved the world. ఈ లోకంని ప్రేమించావు. Somewhere you opened the door to the world. ఎక్కడో నువ్వు ద్వారం లోకానికి తెరిచావు. అర్థమైందండి? ఆమేన్. వింటున్నారండి? One you will hate the other. ఒకరిని ప్రేమించగలవు, ఒకరిని ద్వేషిస్తారు. Whatever that sinful thing is, అది ఎట్లాంటి పాపకరమైనప్పటికీ కూడా, it may be love of money, అది ధనాపేక్ష కావచ్చు, it can rob your burden. అది నీ భారం దొంగిలించగలదు. Church, సంగమా, as God's people, దేవుని ప్రజలంగా we need to be sensitive మనము ఈ తీవ్రత కలిగి ఉండాలి, that we don't lose the grace of God. ఆ దేవుని కృపను పోగొట్టుకోకుండా. Samson played with sin. సంసోను పాపంతో ఆటలాడాడు. Though he was sinning, nothing is happening. ఆయన పాపం చేసినప్పటికీ కూడా ఏం జరగడం లేదు. One day, ఒక రోజు the Spirit of God left him. దేవుని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది. Samson doesn't know. సంసోనుకు అది తెలియదు. He's thinking, ఆయన అనుకుంటున్నాడు,
I'll go like usual నేను యథావిధిగా వెళ్తాను, and I will defeat them. నేను వాళ్ళని ఓడిస్తాను He అనుకున్నాడు. forgot. ఆయన మర్చిపోయాడు The strength he had was the power of the Holy Spirit. ఆయనకున్న బలము పరిశుద్ధాత్మ శక్తి. And the Holy Spirit will not live in an unholy vessel. పరిశుద్ధాత్ముడు అపవిత్రమైన స్థలంలో నివసించాడు. Are you listening? మీరు వింటున్నారా? We are sealed until the day of redemption. ఆ విమోచన దినం గురించి మనం ముద్రింపబడ్డాం. If you have accepted Christ, నీ క్రీస్తుని అంగీకరించినట్టయితే Holy Spirit is in you, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. but you can grieve him. కన్ను ఆయన దుఃఖపరచగలవు. దుఃఖపరిస్తే భారం ఉండదు. అర్థమవుతుందండి? ఆమేన్. And let me add this also. ఇది కూడా కల్పనివ్వండి. You cannot have victory over Satan. సాతాను మీద విజయం మీకు ఉండదు. Satan knows this. సాతానికి తెలుసు Faith is our victory. విశ్వాసం మన విజయం. But brother, sister, కానీ సోదర సోదరి, our faith can be punctured through sin. మన విశ్వాసము పాపం వలన పంక్చర్ చేయబడుతుంది. And we cannot have confidence. మనకు ధైర్యం ఉండకుంది. Child of God, దేవుని బిడ్డ, sufficient is the time that we lived in the sinful things. మరి పాపకరమైన జీవితంలో జీవించిన సమయం సరిపోతుంది. Sufficient is the time you took license for sinning. Okay, I'll live in sin from Monday to Saturday. Sunday I'll correct myself. Again Monday to Saturday, again go back to not the worst things, but at least compromise. మరి సోమవారం నుంచి Enough is శనివారం the time. వరకు మరి పాపం చేసి అలసు మనం తీసుకున్నాం కృపను, అది సరిపోతుంది. మళ్ళా ఆదివారం మళ్ళా పరిశుద్ధంగా అయిపోతా, మళ్ళా సోమవారం నుండి యథావిధి, మళ్ళా ఏదైనా వర్క్ ఉంటే మళ్ళా హోలీ అవుతాను. You know, that life is hindering you from growing in the Lord. ఆ జీవితము దేవునిలో ఎదగడ విషయంలో నేను ఆపుతా ఉన్నది. I was saying this, I'll say it again. నేను ఇది చెప్తాను, మళ్ళీ చెప్పనివ్వండి. Let's say you started from zero. మీరు సున్నా నుంచి ప్రారంభించింది You అనుకోండి, came till 10. మరి 10 వరకు వచ్చారు. మళ్ళా నెగ్లిజెంట్ గా ఉండి పాపం చేసినావు అనుకో, నువ్వు నరకానికి వెళ్ళవు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ మళ్ళా జీరో దగ్గర మొదలు పెడుతున్నావు. అర్థమవుతుందండి? మళ్ళీ కొన్ని రోజుల తర్వాత 10 దాకా వస్తావు, మళ్ళీ జీరో దగ్గర మొదలు పెడతావు. యూనో వాట్ షుడ్ హ్యావ్ హ్యాపెండ్? నువ్వు 0 నుండి 10కి వెళ్ళి, 10 నుండి 20కి వెళ్ళి, 20 నుండి 30కి వెళ్ళాల్సింది పోయి ఈ 0 to 10 షట్లింగ్ అవుతున్నది. యూర్ అండర్స్టాండింగ్? మీకు అర్థమవుతుందా? వై? We ఎందుకు? didn't realize sin is the problem. మీరు గుర్తించలేదు పాపం అక్కడ సమస్య అని. We didn't become serious with sin. మనం పాపం చేత తీవ్రంగా వ్యవహరించలేదు. Righteousness is your breastplate, and your breastplate covers your heart, and your heart has the burden. If you want the burden to be in your heart, your breastplate should be safe, and your breastplate is righteousness. మరి నీ యొక్క వచ్చే అది నీతి మైమరుపు ధరించుకోవడం నీ అయింది. హృదయంలో భారం ఉంటుంది. నీ హృదయాన్ని కాపాడే మైమరు ఏంటంటే నీతి. నాయన అవినీతికి చోటు ఇచ్చినావంటే నాయన హృదయం నుండి ఆ భారం పోతుంది, ఆ నడిపింపు పోతుంది, ఆ శక్తి పోతుంది, ఆ నెమ్మది పోతుంది. యూ కెనాట్ సీ ఇట్. ఎప్పటికప్పుడు ఏం చేయాలి తెలుసా? లెట్ మీ సే దిస్ ఆల్సో క్విక్లీ అండ్ క్లోజ్. ప్లీజ్ లిసన్. దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ దట్ ఈచ్ వన్ ఆఫ్ us should notice. ప్లీజ్ లిసన్. జాగ్రత్తగా మన ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవడం యు నో ప్రాముఖ్యం. వాట్ యు షుడ్ డు? మనం ఏం చేయాలో తెలుసా? ఎవ్రీ డే ప్రతిరోజు చెక్ అప్ యువర్ breastplate. మన నీతి మైమరుపు సరి చేసుకోవాలి. It seems when soldiers went to war, మరి ఆ సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు, when fishermen went to fish, మరి ఆ చేపలు పట్టడానికి when వెళ్ళినప్పుడు, they came back, వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు they sat down వాళ్ళు కూర్చొని and they repaired their breastplate. వాళ్ళ యొక్క మైమరుపును సరిగ్గా చేసుకునే వాళ్ళు. Otherwise, లేనట్టయితే enemy can stab them through that. శత్రు దాన్ని బట్టి వాళ్ళ మీద దాడి Enemy will చేయగలడు. look for the heart. మరి ఆ హృదయం వైపు చూస్తాడు. Bible says, బైబిల్ చెప్తుంది, నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరి వెళ్ళును గనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని కాపాడుకునము. వింటున్నారండి? జీవదారులు ఎక్కడ బయలుదేరితాయి? హృదయంలో. నీ హృదయాన్ని కాపాడుకోవాలా. సో ఫిజికలీ, స్పిరిచువల్లీ వీ హ్యావ్ ఎ హార్ట్ అండ్ వీ షుడ్ గార్డ్ దట్. శారీరకంగా ఆత్మీయంగా మన You know what the soldier will do? సైనికుడు ఏం చేస్తాడో తెలుసా? Wherever there is a break, wherever there is a break, ఎక్కడెక్కడైతే ఆగిపోవాల్సిన పరిస్థితి ఉంటుందో repair it. అక్కడ దాన్ని సరి Now చేసుకుంటాడు. please listen. దయచేసి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. In the Christian's life, క్రైస్తవ జీవితంలో do you know how you repair your breastplate? మీరు ఏ విధంగా మీ మైపరుపును సరి చేసుకుంటారో తెలుసా? Listen carefully. ఈ జాగ్రత్తగా వినండి. The Bible tells బైబిల్ చెప్తుంది, there is a way that God talks to us when we are going wrong. మనం తప్పు చేసినప్పుడు దేవుడు మనతో మాట్లాడే విధానం ఒకటి ఉన్నది. You know what that is? అదేంటో మీకు తెలుసా? Conscience. అది మనసాక్షి. Hallelujah. వింటున్నారండి? Amen. You know, one of the marks of the conscience is this. ఒకనొక గుర్తు మనసాక్షిది ఇది. నిర్మలంగా ఉండాలా, పీస్ఫుల్గా ఉండాలా. Hallelujah. నీ కాన్షియన్స్ దేవుని ముందు, మనుషుల ముందు. పాల్ యాక్ట్స్ 24:16 ఏమంటాడంటే, ఐ ఆల్వేస్ కీప్ మై కాన్షియన్స్ వాయిడ్ ఆఫ్ ఒఫెన్స్ బిఫోర్ గాడ్ అండ్ మ్యాన్. దేవుని ఎదుట, మానవుల ఎదుట ప్రతిసారి నిర్మలమైన మనసాక్షిని కలిగి ఉంటున్నాను చెప్తున్నాడు. నథింగ్ షుడ్ డిస్టర్బ్ మీ. ఏది కూడా నన్ను చెదిరిపోయకూడదు. పాల్, హౌ డు యు గార్డ్ యువర్ లైఫ్? పౌలు ఏ విధంగా నీ జీవితం జాగ్రత్త మై పరుచుకుంటున్నావు? వార్నింగ్ సిస్టమ్ ఇస్ మై కాన్షియన్స్. నా యొక్క హెచ్చరించే విధానం నా దగ్గర ఉన్నది, నా మై ఎర్లీ మనసాక్షి. వార్నింగ్ సిస్టమ్. ఇది నా మనసాక్షి నన్ను ఎప్పుడు ఇఫ్ సరి మై చేస్తుంది. హార్ట్ ఇస్ డిస్టర్బ్డ్, ఒకవేళ నా హృదయం చెలిపిన పరిస్థితి ఉన్నట్టయితే సంథింగ్ ఇస్ రాంగ్ ఇన్ మై లైఫ్. ఏదో నా జీవితంలో తప్పు జరుగుతున్నది. అర్థమైందండి?
హలో, ఆర్ యు లిసనింగ్? And you know, if you will check up that, అది మీరు పరీక్షించుకుంటున్నట్టయితే you will be victorious. మీరు విజయవంతంగా You can ఉండగలరు. once again repair your. మళ్ళొక్కసారి మీ మైమార్పును సరి చేసుకోవచ్చు. You won't go away far away from God. మరి ఎక్కడ దేవునికి దూరంగా మీరు వెళ్ళరు. అర్థమైందండి? 0 నుండి 9కి వచ్చేటప్పుడే రిపేర్ అయ్యి మళ్ళీ 10కి వెళ్ళిపోతారు. 10 నుండి 9కి వచ్చేటప్పుడు you'll go back. ఆర్ యు అండర్స్టాండింగ్? అర్థమవుతుందండి? ఎస్ అను? కాన్షియన్స్. మనస్సాక్షి. Paul tells Timothy. పౌలు తిమోతితో అంటున్నాడు, Timothy with the prophecies తిమోతి ప్రవచనముల ద్వారా and a good conscience, ఒక మంచి మనస్సాక్షి ద్వారా fight the good fight. మంచి పోరాడము. How should you fight? నువ్వు ఏ విధంగా పోరాడాలి? With a good conscience. మంచి మనస్సాక్షి చేత. And then he says, దాని తర్వాత ఇంకంటున్నాడు, అట్టి మనస్సాక్షిని కొంతమంది త్రోసివేసి వారి విశ్వాస విషయంలో ఓడబద్దలైన స్థితికి దిగజారారు. అరే, ఈయన ఈ స్థితికి ఎట్లా వచ్చాడు? ఇంత ఘోరమైన పాపం ఎందుకు చేశాడు? ఎందుకంటే మనస్సాక్షి చెప్తానే ఉన్నది, ఆ మనస్సాక్షిని చంపేశాం. చర్చ్, ఎవ్రీ టైమ్ యూ ప్రే ఆల్సో, ప్రతిసారి మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా లెట్ యువర్ కాన్షియన్స్ బి క్లియర్. మీ మనస్సాక్షి తేటగా ఉండనివ్వండి. రిపేర్, అది సరి చేసుకోండి. లెట్స్ టాక్ టు ద లార్డ్. దేవునితో మాట్లాడండి. షల్ వి స్టాండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? దేవుని చెంత నిలబడదాం. అందరం కూడా నిల్చుందాం. బ్రదర్, సిస్టర్, సహోదర సహోదరి, let us lift up holy hands before the Lord. మన పవిత్రమైన చేతులెత్తుదాం ప్రభు And సన్నిధిలో. let us examine our life today also. ఈ రోజు కూడా మన జీవితాన్ని పరీక్షించుకుందాం. Tell the Lord, చెప్దాం, ప్రభు sanctify me, Lord. నన్ను పవిత్రపరచు ప్రభు. Lord, I am a weak person. దేవా, నేను బలహీనుడు. Some things I am guilty, some things I don't know. కొన్ని విషయాలు నేను దుఃఖపడుతున్నా కూడా నాకు తెలియదు. But Lord, కానీ ప్రభు, search me, O Lord. నన్ను వెతకండి. Lord, cleanse me ప్రభు, నన్ను పరిశుద్ధపరచు. so that I may come to you. దాన్ని బట్టి నేను నీ దగ్గరకు వస్తాను. Also, మరియు Lord, I don't want to keep anger on anybody, Lord. దేవా, నేను ఎవరి ఎడ్ల కూడా కోపం పెట్టుకో తలుసుకోను. As I forgive others, నేను ఇతరులను క్షమించిన ప్రకారం forgive me also, Lord. నన్ను కూడా క్షమించు ప్రభు. And thirdly, మూడవదిగా, Lord, ప్రభువా, let me come through Jesus. యేసు ప్రభు ద్వారా నీ దగ్గరికి రానివ్వండి. My confidence నా ధైర్యము is Jesus Christ. అది యేసు ప్రభు. He is my righteousness. ఆయన నా నీతి అయి ఉన్నాడు. Shall we talk to the Lord? దేవునితో Brother, మాట్లాడదాం. today can we lift up holy hands? సోదరు, ఈ రోజు మన పవిత్రమైన చేతులు ఎత్తుదామా? Let's all talk to the Lord. అందరం అందరం కూడా చేతులెత్తి దేవునితో ప్రార్థన చేద్దాం. ప్రభుతో మాట్లాడదాం. ప్రతి ఒక్కరం మాట్లాడదాం పిల్లరా. I pledge allegiance to